శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. కన్యారాశి వారికి ఈ వారం ఎటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయనేది చూద్దాం. కన్యారాశి వారికి వచ్చేటప్పటికి ఈ వారం మనం గమనించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. షష్టంలో ఉన్నటువంటి కుజుడు పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ధన సంబంధితమైన విషయాల్లో, కోర్టుకు వ్యవహార సంబంధితమైన విషయాల్లో చాలా వరకు సామాన్యమైనటువంటి ఫలితాల కన్నా కొంచెం బెటర్ రిజల్ట్స్ ఎక్కువగా ఇవ్వగలుగుతాడు. దాని ముఖ్య కారణం వచ్చేటప్పటికి కుజుడు షష్టమంలో ఉన్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు, శనితో కలిసినప్పుడు కూడా పాపగ్రహాలు షష్టమంలో ఉన్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలను ఎక్కువగా ఇస్తారు. కానీ ఈ రాశి వారికి వచ్చేటప్పటికి వైవాహిక జీవితంలో మనస్పర్ధలు అనేవి కొద్ది ఎక్కువగా ఉంటాయి. రవి రాహువు కలిసి సప్తమంలో ఉన్నప్పుడు రవి యొక్క దృష్టి జన్మరాశి మీద పడినప్పుడు కోపం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ప్రతి విషయానికి కొద్దిగా కోపాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు. ఇది మీ యొక్క ఆరోగ్యానికి, మీ ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా మీకు బాగా కావాల్సినటువంటి వారు కూడా దూరం అవడానికి ముఖ్య కారకంగా కూడా తయారవుతుంది. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో ఈ యొక్క రాశి వారు కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ గురుగ్రహ అనుకూలత అనేది తక్కువగా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఏదైనా కొత్త విషయం మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు గురుగ్రహ బలం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఆ యొక్క విషయంలో గురు బలం తక్కువగా ఉన్నప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్లో కొద్దిగా జాగ్రత్తలు అనేవి కూడా ఈ రాశి వారికి ముఖ్యం. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రయాణం చేసేటప్పుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కేతువు జన్మరాశిలో ఉన్నాడు కాబట్టి వినాయకుడిని ఎక్కువగా పూజించండి. ఓం వినాయకాయ నమః లేకపోతే ఓం గం గణపతయే నమః అని చెప్పి మనస్సులో అనుకున్న తర్వాత ఇంట్లో నుంచి బయటికి రండి. మానసిక బాధ నుంచి బయటికి రావడానికి మెడిటేషన్ అనేది కూడా ఒక మంచి ప్రక్రియ. మన సనాతన ధర్మంలో ముఖ్యంగా వచ్చేటప్పటికి ఈ యొక్క మెడిటేషన్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ముందు నుంచి ఉన్నవే. ఆ ధ్యాన కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఆచరించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారికి మిగతా విషయాల గురించి మనం మాట్లాడుతుంటే వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలంగానే ఉంటుందన్నమాట. ఎందుకంటే శని కుజుడు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. కొన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యపరంగా వాటిని దాటి ముందుకు రాగలుగుతారు. పేరు ప్రఖ్యాతుల విషయంలో ముందుండగలుగుతారు. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ గురించి మూవ్ చేయడంలో అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారన్నమాట. ఈ రాశి విద్యార్థులకు వచ్చేటప్పటికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. ఎందుకంటే కుజుడు అనుకూలంగామైనటువంటి స్థానంలో ఉన్నాడు. కొద్దిగా కష్టపడి చదవగలిగితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఎందుకు కష్టపడి చదవాలంటే గురుగ్రహ అనుకూలత తక్కువగా ఉన్నప్పుడు కష్టపడి చదివితే కానీ అది పరిపూర్ణత అనేది పొందలేరు. అదేవిధంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా మనం చూసుకున్నట్లయితే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి కూడా కొంచెం మందకొండిగా ఉంటుంది. అంటే హౌస్ కన్స్ట్రక్షన్ చేసే వారికి, అమ్మేటువంటి వారికి మందకొండిగా ఉన్నప్పటికీ ఈ యొక్క కుజుడు అనుకూలత రీత్యా భూమి సంబంధితమైన వెంచర్స్ వేసే వారికి అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. ఎందుకంటే కుజుడు అనుకూలత రీత్యా వచ్చినప్పటికీ కన్యారాశి వారు ఎవరైతే ఈ యొక్క భూ సంబంధితమైన లావాదేవీలు కానీ లేకపోతే లిటిగేషన్స్ ఇష్యూస్లో ఉన్నటువంటి వారు కోర్టు సంబంధితమైన విషయాల్లో కొంచెం అనుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి అంటే ఒక తీర్పు అనేది మీకు అనుకూలంగా వచ్చే విధంగా ఉంటుంది. రాజకీయ అనుకూలత విషయంలో కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితం రావడానికి ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కుజుడు యొక్క అనుకూల రీత్యా వచ్చేటప్పటికీ రాజకీయ పరంగా ఒక మెట్టు ఎదగటానికి ఇదే ఒక మంచి సమయంగా గోచరిస్తూ ఉన్నదన్నమాట. ఈ రాశివారు ముఖ్యంగా చెప్పాలంటే విద్యార్థులు వచ్చేటప్పటికి గురుగ్రహ అనుకూలత రీత్యా వీరు సాయిబాబాని కానీ లేకపోతే దత్తాత్రేయ స్వామిని విశేషంగా పూజించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. సరస్వతి గ్రహ కవచాన్ని పఠించినట్లయితే విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. అదేవిధంగా ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారు మిగతా వారు వైవాహిక జీవితంలో సానుకూలమైనటువంటి ఫలితం పొందడం కోసం ముఖ్యంగా ఈ యొక్క గొడవలు తగ్గించుకోవడం కోసం రాహుగ్రహ శ్లోకాన్ని పఠించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. దుర్గాదేవి స్తుతిని ఎక్కువగా చేయాలన్నమాట. దుర్గాదేవిని ఎక్కువగా పూజించాలి. అదేవిధంగా విద్యార్థులు చెప్పినట్టుగానే మీరు సరస్వతి గ్రహ కవచాన్ని బిజినెస్ పరంగా మంచి ఇంప్రూవ్మెంట్ కోసం ఎవరైతే హౌసింగ్ కన్స్ట్రక్షన్లో కానీ పుస్తక రంగ పరిశ్రమల్లో కానీ పనిచేస్తున్నటువంటి వారు మరి హాస్పిటల్స్లో పనిచేస్తున్నటువంటి వారు గురుగ్రహ అనుకూలత అనేది వారికి చాలా ఇంపార్టెంట్. వారు కంపల్సరీగా వచ్చేటప్పటికి దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా పూజించండి. స్వస్తి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.